వర్గాల కోసం, యావత్ భారతదేశం కోసం పోరాడే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దాదాపు 500 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అగ్రవర్ణాలు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉంది. తెలుగుదేశం సంబంధించిన గుండాలు కూడా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఉండొచ్చు పోవచ్చు, భారత నిర్మాత అనేటువంటి రాజ్యాంగం నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఈ రకంగా ఘోరంగా అవమానపరచడం సిగ్గుచేటన్నారు. ఎందుకంటే రాజ్యాంగాన్ని రచించినటువంటి వాళ్ళకే రక్షణ లేకుంటే సామాన్య ప్రజలకు ఈ రాష్ట్రంలో రక్షణ ఎక్కడ ఉంటుంది? కేంద్ర ప్రజలు కూడా తీసుకొని ఇలాంటి విగ్రహాలు వాళ్ళ అవమానపరిచే విధంగా చేయాలని ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపు మేరకు మనం ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఆయనకు ఎక్కడైతే అవమానం జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి ఈ ఘటనని అందరూ ప్రతి ఒక్క పార్టీలు ఖండించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉంది, రాజ్యాంగం రచించినటువంటి పాలన జరగడం లేదు. ఈ ఘోరమైన అవమానం ప్రతి భారతీయుడికు తెలుస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించి ఎవరైతే ఆ దుండగులు ఉన్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అవమానపరిచినారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ వదిలే సమస్య లేదు. వాళ్ళ కోసం ఇంకా నిరసనలు అయితేనేమి ధర్నాలు అయితేనేమి పెద్ద ఎత్తున చేస్తాం. వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం గుండెలందరూ కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఉందని ఇష్టానుసారం చేస్తే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మా ప్రభుత్వం వస్తే తర్వాత ఏమవుతుందో ఒకసారి గుర్తుపెట్టుకొని ఇలాంటి మహనీయులకు ఎక్కడ కూడా హాని జరగకున్నట్ల వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఏదైనా ఉంటే మీ పార్టీ పరంగా ఏం చేసుకోండి, కానీ అంబేద్కర్ విగ్రహాన్ని ఇంకా మనం డెవలప్ చేయండి, మనం గోదావరిగా పెద్దది ప్రతిష్టాపన చేయండి. అంతేగాని వాళ్ళ విగ్రహాలని ధ్వంసం చేసే విధంగా ఇక కుట్రలు పండితే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆయన చేసినటువంటి సేవలందరూ కూడా ప్రజలందరికీ తెలుసు. అటువంటి మహనీయునికి ఎక్కడ అవమానం జరిగినా అన్ని పార్టీలు ఏకమై వాళ్ళ మీద వాళ్ళు అరెస్ట్ చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని వాళ్ళు ధర్నాలను నిరసనలు అని తెలపాలని ప్రజలు కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సంఘటనకు మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎల్లవేళలా ఆ యొక్క నిరసన కార్యక్రమంలో అయితేనే ధర్నా అయితే ముందు చేస్తామని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఆదోని నుంచి నా పేరు విజయో, వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణ అధ్యక్షుడు. అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్, మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు. వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్, బాటిల్స్ పై ప్రింటింగ్, ఫోటో ఫ్రేమ్స్, హార్ట్ సింబల్ గ్రానైట్, కుషన్స్, కీచైన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయి డిగ్రీ కాలేజ్ రోడ్, పార్క్ ఎదురుగా, ఆదోని.